కూకట్పల్లి ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్ సవాల్. 10 ఏళ్ల అభివృద్ధిపై ప్రశ్నలు. స్పోర్ట్స్ హబ్గా మంగళగిరి ఐపీఎల్ ఫ్యాన్ పార్కుకు ఏర్పాట్లు పూర్తి. ప్రజా దర్బార్కు హాజరు కాని అధికారులపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్. మెహఫిల్ హోటల్పై ఏర్పాటు చేసిన సెల్ టవర్లో అగ్ని ప్రమాదం, అప్రమత్తమైన యాజమాన్యం. పాతబస్తీ చెట్రినాకలో ఫుట్పాత్లపై అక్రమ షాపుల తొలగింపు, భారీగా మోహరించిన పోలీసులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. కూకట్పల్లి కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో ఒక్క ప్రాజెక్టు చూపించాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. చిరు వ్యాపారులపై కపట ప్రేమ చూపిస్తున్నారని, గతంలో వారిని పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూకట్పల్లిలో అభివృద్ధి వేగంగా సాగుతుందని తెలిపారు. సాయంకాల సమయంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దల గౌరవనీయులు ఇన్ఛార్జ్ బండి రమేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 2.5 సంవత్సరాల నుంచి ప్రజాపాలన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూసి ఓర్వలేక కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అవాకులు చవాకులు పాడడం జరుగుతుంది. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళ లీడర్ ఎట్లున్నాడో ఈయన అట్నే ఉన్నాడు. ఇంతకుముందు తెలుగుదేశం ఉన్నప్పుడు జర బాగానే ఉన్నట్లుండే, అందులోకి పోయినాక ఆ దొడ్లకు పోయినాక ఉంటారు కదా, ఆ దొడ్లకు పోయినాక అన్నీ కట్టినే అవుతుంది. పెద్దలు అంటారు చూడండి, ఆవు చేనులో మేస్తే దూడ గట్టెని మేస్తుంది అన్నట్టు వాళ్ళ దొర ఎట్లా చేసిండో ఈ దొరవారు అట్లే చేస్తున్నాడు. మాట్లాడుతున్నాడు, మాటలతో వినకపోతే దౌర్జన్యాలు కూడా చేస్తున్నారు. ఇండ్ల మీద పోయి ఈ మధ్య మీరు కూడా చూశారు. ఆయన ఈ మధ్యన పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రోడ్డు మీద పడ్డారు, రోడ్డు వ్యాపారాలు చేస్తున్నందుకు రోడ్డు మీద పడ్డారు అంటున్నాడు. అట్లనే కోర్టు కానీ న్యాయస్థానంలో ఏమంటుంది, ఫుట్పాట్లు కట్టినరు, ఫుట్పాట్ల మీద దందా చేసుకుంటే మీరేం చేస్తున్నారు అని చెప్పి మొట్టికాయలు వేస్తారు. కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, జీవనోపాధి లేని వాళ్ళు దందా చేసుకుంటే ఎవరు తప్పడరు. అసలు వీళ్ళందరికీ ఉపాధి కల్పించేదే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని ఎప్పుడు ఎవరు పుట్టగొట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకోదు. మీకు తెలుసు, అనేక కాలనీలు, అనేక బస్తీలు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. గతంలో పీజీఆర్ గారు కానీ, అసలు నువ్వు చదువుకున్న స్కూల్ కట్టించింది కూడా కాంగ్రెస్. చేయడానికి అవకాశం కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా మీరు అవకులు దయచేసి పాడకండి. మీ బాధ అంత ఏంటంటే వాళ్ళ మీద ప్రేమ కాదు, మీ బాధ. ఎందుకంటే వసూళ్లు తగ్గినాయి, డబ్బాలు గిబ్బాలు పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకొచ్చి నీ ఫోటోలు పోస్టోలు పొడవ పెడితే వాళ్ళ లీడర్ అని. నువ్వు ఏ లీడర్ను అనగదొక్కడం ఎట్లా తెలుసు నీకు? వాడిని నాశనం పట్టించడం ఎట్లా తెలుసు? నీకు వెన్నుతో పెట్టిన విద్య. సో దయచేసి ఏమన్నా అంటే అని కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులను, స్థానిక నాయకులను కానీ, అట్లానే ముఖ్యమంత్రి గారిని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించి మాట్లాడితే మీరు ఆకాశం మీద ఉమ్మేసినట్లే. దయచేసి కాంగ్రెస్ పార్టీ చాలా పాత పార్టీ, అందరి బాగోగులు ఉన్న పార్టీ. మన హౌసింగ్ బోర్డు గురించి కూడా ఏదో మాట్లాడాడు ఆయన. హౌసింగ్ బోర్డు ఎవడు కానీ తెచ్చిండే నీకు తెలుసా? అసలు తెలుసు కదా నీకు? హౌసింగ్ బోర్డు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అట్లా దయచేసి ఆలోచన చేసి మాట్లాడు. కానీ ఏదో మాట్లాడినావు అంటే నువ్వు పెద్ద అనుకోవు. నిన్ననో మొన్న చూసాం, 6 పాసు 7 పేలు తెలివి గట్టినే ఉంటుంది. దయచేసి అంటే చదువులను మనం కించపరచలేదు. నీవు 3వసారి ఎమ్మెల్యే అని ముచ్చటగా చెప్పుకున్నావు. కొద్దిగా లోక జ్ఞానం తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్గా, కూకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలి అని చెప్పే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మెదిలితే కదిలితే నేను హ్యాట్రిక్ ఎమ్మెల్యే, నాకు ఇన్ని ఓట్లు వచ్చినాయి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పి చెప్పుకునే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఈ చిరు వ్యాపారుల మీద అపారమైన ప్రేమ కురిపిస్తూ ఉన్నాడు. వారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుదలుచుకున్నా. గత 12 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నావు. గడిచిన 2 టర్మ్స్లో మీదే ప్రభుత్వం బీఆర్ఎస్ది, నువ్వే సుప్రీం ఎమ్మెల్యే. ఇక్కడ నువ్వు చెప్పిన ఆఫీసర్లే వచ్చినారు, నువ్వు చెప్పినట్టు ఆడారు, నువ్వేం చెప్తే అది జరిగిందని ఫీలింగ్లో ఉన్నావు. మరి అప్పుడు నీవేమయ్యావు? ఈ చిరు వ్యాపారుల మీద ప్రేమ అప్పుడేమైంది? అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇదే హౌసింగ్ బోర్డు నుంచో ఇంకెక్కడి నుంచో 10 ఎకరాలు ఇప్పించి వారికి చక్కటి మార్గం ఏర్పాటు చేయాల్సింది ఉండే. నీ హయాంలోనే ఈ పక్కన ఉన్నటువంటి ఐడియల్ లేక్ చెరువు దగ్గర డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు అనేక మంది చిరు వ్యాపారాలు లేపేసినప్పుడు నువ్వేం చేసావు? ఆ రోజు నువ్వు ఎందుకు చూపించలేకపోయావని అడుగుతా ఉన్నా నేను. ఇది వాస్తవం కాదా? మా ప్రెస్ మిత్రులకు తెలియదా? దగ్గర 40 మంది దుకాణాలు లేపేసి టెంపరీగా అప్పుడు ఏర్పడమని నువ్వేం చేయలేదు కదా వాళ్ళకి. లైట్లు మీరు కావాలంటే స్వర్ణ మేడం గారిని అడగొచ్చు, ఎద్దుపు ఎట్లా పడినాయి లైట్లు అనేది. అంటే కొన్నిటికి కొన్నిటికి ప్రూఫ్లు ఉండాలి కూడా, తప్పదు. కాబట్టి నేను చెప్పాను, ఒకళ్ళ పేరని కాదు. ఇలా అనునిత్యం సీఎం గారితో పోరాడి వేం నరేంద్ర అన్న దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆ 145, 165లో ఉన్న పర్మిషన్ల గురించి తిరుగుతూ ఉన్నాం. వాళ్ళ ఇబ్బందులు ఆలోచన చేస్తూ ఉన్నాం. 2-3 సార్లు మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాం, ప్రభుత్వ సలహా గారి దగ్గరికి తీసుకెళ్ళాం. మా వల్ల అయినటువంటి, నాకు చేతనైనటువంటి మా మిత్రులందరి సహకారంతో వాళ్ళ కుకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా, చాలా స్ట్రాంగ్గా ఉంది. మీ అందరికీ తెలుసు, గడిచిన 2.5 సంవత్సరాల్లో, అంతకుముందు మా అన్న ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు వారి సహకారంతో ఇవాళ పార్టీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాం. అనేక మందికి పదవులు ఇప్పించుకున్నాం. పాత రోజులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ మంగళగిరిని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తెలిపారు. మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏప్రిల్ 25, 26 తేదీల్లో టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 2 రోజుల పాటు భారీ స్క్రీన్లపై 4 ఐపీఎల్ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని చెప్పారు. స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న అనుభూతి కలిగేలా ఫ్యాన్ పార్కును రూపొందిస్తున్నామని తెలిపారు. మంగళగిరి ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని గుర్తించి బీసీసీఐ ఈ అవకాశం కల్పించిందన్నారు. క్రికెట్ అభిమానుల కోసం అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 25th మధ్యాహ్నం 3:30 నుంచి మ్యాచ్ జరుగుతుందండి. ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ ఈజ్ స్టార్టెడ్ అరౌండ్ 7:30. అలాగే 26th కూడా 2 మ్యాచ్లు, 25th and 26th 2 మ్యాచ్లు ఉన్నాయి. 25th మధ్యాహ్నం మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్. 25th సెకండ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ 2 మ్యాచ్లు 25th చూస్తారు. 26th చెన్నై సూపర్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ ఆఫ్టర్నూన్ మ్యాచ్. అండ్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ కలకత్తా నైట్ రైడర్స్ సెకండ్ మ్యాచ్. దీని 4 మ్యాచ్లు కూడా వీక్షిస్తారు. కానీ 3:30 మ్యాచ్లు కొద్దిగా ఎండ తీవ్రత ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఐపీఎల్ వారు ప్రత్యేకంగా బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇటువంటి ప్రతి సంవత్సరం జరగాలని చెప్పేసి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ని కాకినాడలో చేయడం జరిగింది. కాకినాడలో 17,000 మంది వచ్చారు. మంగళగిరి జనాలు కూడా అదేవిధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇంకా ఇవాళ చెప్పదలిసింది అంటే మంగళగిరి స్పోర్ట్స్ స్టేడియంలో ఫస్ట్ టైం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లాంచింగ్ June 5th చేస్తున్నాం. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో 7 టీములు పాల్గొంటాయి. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఉన్న ఫస్ట్ లాంచింగ్ మ్యాచ్, ఫస్ట్ సీజన్ అంతా కూడా మంగళగిరిలో చేయాలని చెప్పి, దానికోసం మంగళగిరిలో ఫ్లడ్ లైట్స్ లేవు, ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మంగళగిరి స్టేడియాన్ని మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాం. అంటే ఓన్లీ క్రికెట్ కాకుండా మంగళగిరిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని చూస్తాం. వాలీబాల్ మొత్తం అన్ని రకాలు ఏర్పాటు చేసి ఒక స్పోర్ట్స్ హబ్గా మా ప్రెసిడెంట్ కేసినేని శివనాథ్ గారు ఒక డైరెక్షన్తో మేము ఈ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. June 5th క్రికెటింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా
రన్నింగ్లోకి వస్తాయి. ఇంకో 2-3 నెలల్లో మిగిలిన స్పోర్టివ్ యాక్టివిటీస్ కూడా ముందుకు తీసుకెళ్తాం. కనెక్టివిటీ కూడా అందుబాటులోనే వచ్చిందండి. యాక్చువల్గా జస్ట్ కనెక్టింగ్ రోడ్స్ చిన్న వేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా మంగళగిరి స్టేడియంకి June 5th లోపల చాలా వరకు వర్కులు కంప్లీట్ చేస్తాం. అంటే ఐపీఎల్కి వెన్యూ అవడానికి కావాల్సిన స్టాండర్డ్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయండి. అక్కడ ఏంటంటే ఐపీఎల్కి మేము కొత్తగా అమరావతిలో ఒక స్టేడియం కట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అది వచ్చిన తర్వాత ఐపీఎల్ని మనం ఇక్కడ తీసుకురాగలం. ఇప్పుడు దాకా వైజాగ్లో జరుగుతుంది. ఐపీఎల్కి డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉన్నాయి. మినిమం 30-40 వేల మంది కూర్చోడానికి అవకాశం ఉండాలి. రోడ్స్ కానీ ట్రాఫిక్ కానీ ఉండాలి. అందుకే అమరావతిలో కట్టే కొత్త స్టేడియంలో ఐపీఎల్ జరుపుతాం. ఒక 3-4 ఏళ్ళలో మాత్రం అది కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. దీంట్లో ఐపీఎల్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి పెద్ద పెద్ద స్క్రీన్స్తో వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ డిఫరెంట్ స్పోర్ట్సింగ్ అట్మాస్ఫియర్ ఎలా అయితే స్టేడియంలో ఉంటుందో ఆ విధంగా కలెక్ట్ చేయడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు చేయడానికి సహకరించిన మంగళగిరి ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మంగళగిరి ప్రజల్లో ప్రత్యేకంగా తెలియజేసింది ఏమనగా వీళ్ళలో చాలా క్రీడా స్ఫూర్తి ఉంది. ప్రతి సంవత్సరం జరిగే మంగళగిరి ప్రీమియర్ లీగ్లో 160-150 టీంలు పాల్గొంటున్నాయి. అదేవిధంగా మంగళగిరి వాలీబాల్ టోర్నమెంట్, మంగళగిరి బ్యాడ్మింటన్ టోర్నమెంట్, మంగళగిరి కబడ్డీ టోర్నమెంట్ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనం ఒక క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఇటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంతమంది క్రీడాకారులు ఇంతమంది ఉన్నారు మంగళగిరిలో, ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము BCCI వారికి రిక్వెస్ట్ చేసి 4 మ్యాచ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 4 మ్యాచ్లు వీక్షించడానికి వచ్చిన జనాల కోసం, ఎవరైతే వస్తారో పబ్లిక్ అందరి కోసం కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు, వాటర్ కానీ ఏ విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ మ్యాచ్లని ఇక్కడ వీళ్ళు వీక్షించే మ్యాచ్లని ప్రత్యేకంగా వీళ్ళు వీక్షించడాన్ని స్టార్లో కూడా లైవ్ చేస్తారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ కూడా ఎవరెవరు చూస్తున్నారో వీళ్ళందరినీ కూడా స్టార్లో లైవ్ చేస్తారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్లో మంగళగిరి ప్రజలు ఆనందం వెల్లబుస్తారని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన, ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి అవకాశం ఇచ్చిన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రికెట్ వరకు కూడా మంగళగిరిలో కోచింగ్ సెంటర్ లాస్ట్ 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి రన్ అవుతుందండి. అందులో కూడా ప్రత్యేకంగా ఆడపిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి మంగళగిరి ఇది మేము ఒక 10 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ కోసం స్టార్ట్ చేసింది. చాలా బాగా జరుగుతుంది మంగళగిరిలో. క్రీడలకి కోచింగ్, క్రికెట్ వరకు నేను ఒక భరోసా ఇవ్వగలను. మంగళగిరి ఫ్యూచర్లో కూడా హబ్ అవుద్ది. మా నాయకుడు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు మంగళగిరిని ఒక డిఫరెంట్ స్పోర్ట్స్ సెంటర్గా, ఎక్సలెన్సీ సెంటర్గా చేయాలని ఒక ఆలోచన ఉంది. అన్ని రకాల స్పోర్ట్స్ని కూడా ఇక్కడ డెవలప్ చేయాలని దానికోసం మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కనెక్టివిటీ కూడా అందుబాటులోనే వచ్చిందండి. యాక్చువల్గా జస్ట్ కనెక్టింగ్ రోడ్స్ చిన్న వేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా మంగళగిరి స్టేడియంకి June 5th లోపల చాలా వరకు వర్కులు కంప్లీట్ చేస్తాం. అంటే ఐపీఎల్కి వెన్యూ అవడానికి కావాల్సిన స్టాండర్డ్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయండి. అక్కడ ఏంటంటే ఐపీఎల్కి మేము కొత్తగా అమరావతిలో ఒక స్టేడియం కట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అది వచ్చిన తర్వాత ఐపీఎల్ని మనం ఇక్కడ తీసుకురాగలం. ఇప్పుడు దాకా వైజాగ్లో జరుగుతుంది. ఐపీఎల్కి డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉన్నాయి. మినిమం 30-40 వేల మంది కూర్చోడానికి అవకాశం ఉండాలి. రోడ్స్ కానీ ట్రాఫిక్ కానీ ఉండాలి. అందుకే అమరావతిలో కట్టే కొత్త స్టేడియంలో ఐపీఎల్ జరుపుతాం. ఒక 3-4 ఏళ్ళలో మాత్రం అది కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. విజయవాడ రామవరప్పాడులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అధికారులతో కలిసి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా దర్బార్కు హాజరు కాని అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించని అధికారులకు సస్పెన్షన్కు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. 400కు పైగా ప్రజా సమస్యల ఆర్జీలు వచ్చినప్పటికీ అధికారులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం జీతాలిస్తోందని, ఇది ప్రైవేటు కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. చర్యలు తీసుకోమని కోరతా. ప్రోటోకాల్ విషయం ఇప్పుడు వరకు పోనీలేని అలసత్వంగా నేను సావనేమని వదిలేసాను తప్ప అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీకి కూడా తెలియజేస్తాను. ప్రోటోకాల్ పాటించిన అధికారులు ఎవరైనా సస్పెండ్ రెడీగా ఉండాలి. మీరు ప్రజల గ్రీవియన్స్ అడ్రస్ చేస్తాకి ఈ గ్రామంలో 400 పైబడి అర్జీలు వస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో మనం ఎక్కడైతే కూర్చున్నారో ఆవరపల్లిలో మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నాం. మీరు అంత బాధ్యత రహితంగా పనిచేద్దామంటే తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో కాన్స్టిట్యూన్సీలో జాబ్ చేయండి. ఇక్కడ ఉందాం అనుకుంటే మీరు పని చేయండి. మనకు ప్రభుత్వం జీతం ఇచ్చేది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి డబ్బులు డ్రా చేసేది శాసనసభ్యుడైనా అధికారులైనా
ప్రజా సమస్యను పరిష్కరిస్తాకే మనం ఉన్నాం తప్ప దానికి విట్నెస్గా ఉంటాకో మీకు కుదిరితే వస్తాకో ఇదేమి ప్రైవేట్ కార్యక్రమం కాదు, ఇది ప్రభుత్వ కార్యక్రమం. ప్రజల సమస్యలను అడ్రస్ చేస్తాక పెట్టిన కార్యక్రమం. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ఏజెండాగా పనిచేస్తున్నా, దాతలను కూడా ముందుకు రావాలని కోరుతున్నా. ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్లో 10 లక్షలు కేటాయిస్తే 10-12 లక్షలు కేటాయిస్తే వెటర్నరీ హాస్పిటల్ ఏర్పాటవుతుంది. రెక్కడదే కంటే ఒక్క 700 యానిమల్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పి ఆడవాళ్ళు ఓపోయే పరిస్థితి. వాళ్ళు కష్టపడి పొద్దున్నుంచి సాయంత్రం గొట్టకాడి చాకరీ చేసి బతికే వాళ్ళకి కనీసం హాస్పిటల్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఏదో సిఎస్ఆర్ ఫండ్ నుంచి కానీ ఊళ్ళో ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతూ, అలాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు రాత్రి 10 అయినా ఇప్పుడు వరకున్నందుకు మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహఫిల్ హోటల్పై ఏర్పాటు చేసిన సెల్ టవర్ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఈ విషయాన్ని గమనించిన హోటల్ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై తమ వద్దనున్న ఫైర్ సిలిండర్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న స్థానికులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మంటలు ఎలా చెలరేగాయి అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు మరియు సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. హైదరాబాద్ పాత బస్తీ చత్రిడాకా పరిధిలో కందికల్ గేట్ నుంచి లాల్ దర్వాజా వరకు ఫుట్పాత్లపై అక్రమంగా ఏర్పాటు చేసుకున్న షాపులను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. పాదాచారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. చర్యల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది యంత్రాలతో ఆక్రమణలు తొలగిస్తూ ఫుట్పాత్లను స్వాధీనం చేసుకుంటున్నారు. స్థానికంగా ఈ చర్యలపై చర్చ కొనసాగుతోంది.
తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత మేడ్చల్లో నిర్వహించిన సభకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ జాగృతి నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. తెలంగాణ జాగృతి నాయకుడు కందుల మధు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. నినాదాలతో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు మేడ్చల్ సభకు బయలుదేరారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉద్యమ సంస్థగా ఉన్న తెలంగాణ జాగృతి ఇకపై సరికొత్త రాజకీయ పార్టీగా అవతరించి ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మహిళలు, రైతులు, సబ్బండ వర్గాల హక్కుల కోసం కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో కొత్త రాజకీయ శక్తి నిర్మాణం జరుగుతోందన్నారు. కవిత నాయకత్వంలో అందరికీ ఆమోదయోగ్యమైన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కందుల మధు, తెలంగాణ జాగృతి స్టేట్ సెక్రటరీ. తెలంగాణ చరిత్రలో ఇదొక మర్చిపోలేనటువంటి రోజు. ఏళ్ల తరబడి చూస్తున్నటువంటి రాజకీయ పార్టీల్ని ప్రక్షాళించడం కోసం ఇవాళ కవితకు కొత్త నిర్ణయం తీసుకుంది. అసమానత లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మేము చేయడమే మా లక్ష్యం. మేము ప్రధానంగా గతంలో బీజేపీని చూసింది, తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ చూసినాము. దేశవ్యాప్తంగా ఈ రాజకీయ పార్టీలు లేనటువంటి విధంగా కొత్త రాజకీయ ఆలోచన విధానంతో తెలంగాణలో ఒక కొత్త పార్టీ రాబోతుంది. ప్రధానంగా మహిళలకి 33% రిజర్వేషన్ వస్తున్న సందర్భంలో మహిళలు కూడా బలంగా తెలంగాణ ఉద్యమంలో మాదిరిగా రాజకీయాలకు రావాలనే ఆలోచనతోటి, యూనివర్సిటీ విద్యార్థులు కూడా రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే ఆలోచన విధానంతో కొత్త బహుజన సమాజంలో ఎక్కువ మంది అసమానత లేని సమాజాన్ని నిర్మించడం కోసం కవితకు ఒక రాజకీయ పార్టీకి నిర్మించబోతున్నాం. మేము అన్ని పార్టీలకు చెప్పబోతున్నాం. గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తగా తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతున్నాం. ఇది ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కాబోతుంది. పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము మొదలు పెట్టబోతున్నాం. తెలంగాణ ఉద్యమం ఏదైతే ప్రాణంగా పెట్టి పోరాటం చేసినామో రేపు తెలంగాణలో ప్రజల కోసము తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జాగృతి శ్రేణులు కూడా అదే విధంగా కొట్లాట చేయబోతున్నాం. మేము ప్రజాపక్షంగా ఉంటాం. ఇక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా పోయిన తెలంగాణ రాష్ట్రంలో దాన్ని పూర్తి చేయడం కోసమే కవితక కంకణం కట్టుకుంది. మేమందరం కూడా ఆమె నాయకత్వంలో బలంగా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి నాయకత్వం మొత్తం కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున మేము తెలంగాణలో రాబోతున్నాం. దీనికి ప్రజల ఆశీర్వాదం కావాలి. యూనివర్సిటీ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతుగా ఉన్నారు. అన్ని వర్గాలు, మహిళలు కావచ్చు, అన్ని కులాలు కావచ్చు, కింద కులాల నుంచి కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా మాకు మద్దతుగా మా వెంట రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాజకీయాలలో పెను సంచలనం అయ్యే విధంగా రాజకీయపరమైనటువంటి విధి విధానాలతోటి ఇలా పార్టీ పెట్టబోతున్నాం. ఇది టీజర్ మాత్రమే. రాబోయే రోజులలో ట్రైలరు బాహుబలి సినిమాని మించి జాగృతి కొట్లాట ఉండబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాం. మన అశోక్ యాదవ్, నేను తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. నేడు ఉద్యమ సంస్థగా ఉన్నటువంటి తెలంగాణ జాగృతి రేపటి నుండి తెలంగాణ ప్రాంతంలో ఒక సరికొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించబోతా ఉంది. రాజకీయ పార్టీగా అవతరించబోతా ఉంది. ఈ రాజకీయ ప్రయాణంలో దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చాటడానికి, అదేవిధంగా వంచనకు గురైనటువంటి తెలంగాణ మహిళలు, రైతులు మరియు సబ్బండ వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీ కల్వకుంట్ల కవితక గారి నాయకత్వంలో నిర్మాణం కాబోతా ఉంది. ఆ యొక్క రాజకీయ శక్తి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ యొక్క సర్వమైనటువంటి రూపురేఖలను మార్చి అందరికీ యోగ్యమైనటువంటి తెలంగాణను నిర్మించడానికి మేము పనిచేయబోతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూకట్పల్లి ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్ సవాల్. 10 ఏళ్ల అభివృద్ధిపై ప్రశ్నలు. స్పోర్ట్స్ హబ్ గా మంగళగిరి ఐపీఎల్ ఫ్యాన్ పార్కుకు ఏర్పాట్లు పూర్తి. ప్రజా దర్బార్ కు హాజరు కాని అధికారులపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్. మెహఫిల్ హోటల్ పై ఏర్పాటు చేసిన సెల్ టవర్ లో అగ్ని ప్రమాదం, అప్రమత్తమైన యాజమాన్యం.
పాత బస్తీ చెట్రినాకలో ఫుట్పాత్లపై అక్రమ షాపుల తొలగింపు, భారీగా మోహరించిన పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S10 న్యూస్. మన కోసం మన ఛానల్.